ఈ ఆత్మ దీపం, ఈ నరుని ఆత్మ, ఇది దేవుడు పెట్టిన దీపం. ఈ దీపాన్ని వెలిగించుకోకపోతే నిత్య నాశనం తప్పదు. ఈరోజు అందరూ ప్రార్థన చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని, నేను నా కుటుంబం అంతా మారాలి, మా బంధువులందరూ మారాలి. లోతు కుటుంబంలాగా మేము కూడా బయటకు వచ్చేస్తాం, మేము కూడా సంఘానికి వచ్చేస్తాం, మేము కూడా భక్తి చేస్తాం, బాప్తీసాలు తీసేసుకుంటాం, మా జీవితాలు మార్చుకుంటాం అనేటువంటి ఆలోచన ఈ రోజు రావాలి. దేవుడిచ్చి అవకాశం ఉపయోగించుకోండి. ఆత్మను ఆర్పకుడి. 10 దీపాలు వెలగటం లేదు, అన్ని ఆరిపోయింది. 4 దీపాలు అవి కూడా ఆరిపోవడానికి సిద్ధంగానే ఉన్నాయి. అయినా అబ్రహాం ముఖం చూసి బయటకు తీసుకొచ్చారు. ఈరోజు నీ దీపం వెలుగుతుందా, ఆరిపోతుందా చూసుకో. ఈ అవకాశం ఉపయోగించుకో. ప్రార్థన చేసుకుందాం, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలను స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మ విలువ గురించి మాకు తెలియపరిచారు నాయన. సుధగమర పట్టణ ప్రజలు వారి ఆత్మ విలువను బట్టి మీరు కాపాడాలనుకున్నారు. కనీసం ఒక 10 మంది ఉంటే 10 మంది ముఖం చూసి మిగతా వాళ్ళందరినీ కాపాడదామని మీరు అనుకున్నారు. ఎంత మంచి ఆలోచన ప్రభు. 10 మంది మంచోళ్ళు ఉంటే ఆ ప్రాంతాన్ని కాపాడదాం అనుకున్నారు, కానీ కుదరలేదు. ఆత్మకు మీరు ఎంత విలువ ఇచ్చారు నాయన. ఆత్మ విలువ మేము తెలుసుకునే సహాయం, కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. విన్న వర్తమానం ఒక్కొక్కరి హృదయాల్లో ఫలింపచేయండి. ఈరోజు మీ బిడ్డలో మీకు లోబడి, భయపడి, సత్యాన్ని తెలుసుకొని రక్షణ పొందుటకు, ఆత్మ దీపాన్ని వెలిగించుకున్నటకు, సంగమనకు వచ్చుటకు సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఎస్, ఈ సభలు ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.